హాయ్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోమని అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందే దీనికి సంబంధించిన ఈ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అనేటివి రిలీజ్ అయితే చేయడం జరిగింది. 2024 5, 6, 11 అండ్ 12 ఈ తేదీలలో అయితే ఈ ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ అడ్మిట్ కార్డ్ని ఈ వీడియోలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి మెయిల్ రూపంలో అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. లేకపోతే మీరు ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ చూసి మీరు డైరెక్ట్గా లింక్ అయితే ఓపెన్ చేసి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిల్ రూపంలో వచ్చిన నోటిఫికేషన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. మీకు ఈ మెయిల్లోనే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రూల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డులో మీకు ఎగ్జామ్కి సంబంధించిన డేట్ అండ్ వెన్యూ అయితే ఇవ్వడం జరిగింది. మీకు అదేవిధంగా మీకు ఇందులో ఈ నోటిఫికేషన్లోనే మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఈ లింక్ మీద అయితే క్లిక్ చేసి వెబ్సైట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఎస్బీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, కింద సెకండ్ డాట్లో మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డౌన్లోడ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ కాల్ లెటర్ అనేది మనకి 26/12/2023 కామెన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 12/1/2024 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇక్కడ పక్కనే మీకు లాగిన్ అవ్వడానికి అయితే మీకు ఒక స్క్రీన్ అయితే చూపిస్తుంటుంది. మీరు ఇక్కడ పైన హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేసేసి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో కానీ లేదా రూల్ నెంబర్తో కానీ అయితే లాగిన్ అవ్వచ్చు. కింద పాస్వర్డ్ని మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ కాల్ లెటర్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రూల్ నెంబర్ అనేది మీకు తెలియకపోతే వచ్చిన మెయిల్లోనే మీకు ఉంటుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీద అయితే సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేసేయండి. ఈ విధంగా అయితే ఎంటర్ చేసేయండి అనమాట. పాస్వర్డ్ అనేది ఫస్ట్ డేట్ ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ మంత్ ఇవ్వండి, తర్వాత ఇయర్ వచ్చేసి సపోజ్ 1995 అయితే లాస్ట్ 2 డిజిట్స్ అయితే ఇవ్వండి, 95 అని. ఈ విధంగా ఎంటర్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మీకైతే ఈ విధంగా ఎంటర్ చేయగానే మీకు మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, మీరు ఎంటర్ చేసేటప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ నెంబరు రూల్ నెంబర్తో కానీ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ టు ప్రింట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయితే ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ పాటించాలి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటివి అయితే ఫుల్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.